Hello guys, today's problem is gas station and it contains like gas vector and cost vector రెండు ఇస్తారు. మనం like this problem main agenda is we have to travel the entire gas stations with the gas minus fuels cost. First thing we check is దీని సమ్ టోటల్ ఎంతో కొంత వస్తుంది కదా, దాని సమ్ దీని సమ్. ఇఫ్ దిస్ సమ్ is less than this sum then we return -1. Exactly that's first thing we do. Blindly we do that. And the second thing in the problem we do that this second thing and final thing we do is we check the difference between each element of the gas and cost. Like ఇది గ్యాస్ కాస్ట్ అని పేర్లు కనపడుతున్నాయి కానీ రెండింటికి గ్యాస్ అసలు వేరియబుల్స్ అవసరం లేదు. గ్యాస్ మైనస్ డైరెక్ట్ మైనస్ చేస్తున్నాం కదా మనం. దీన్ని ఎక్స్ అనుకోవచ్చు, వై అనుకోవచ్చు. ఆ రెండు గ్యాస్ కాస్ట్ అనుకుంటే కన్ఫ్యూజింగ్ అనుకుంటే లైక్ ఓకే. దాని తర్వాత ఇప్పుడు మనం డిఫరెన్స్ వెక్టర్ని తీసుకుంటాం. ఎవ్రీ ఎలిమెంట్ని మైనస్ చేసుకుంటూ వస్తాం. హియర్ వి గాట్ -2. సో దిస్ ఈజ్ నాట్ స్టార్టింగ్ పాయింట్ బికాజ్ నెగిటివ్ అంటే అసలు బండి మూవ్ అవ్వదు. బండి మూవ్ అవ్వదు అలా కాదు, కానీ నెగిటివ్ ఉంటే అసలు కన్సిడర్ చేయొద్దు. సో ఇక్కడ నెగిటివ్ ఉంది, కన్సిడర్ చేయొద్దు. నెగిటివ్ ఉంది, కన్సిడర్ చేయొద్దు. పాజిటివ్ ఉంది, ఇది కన్సిడర్ చేయాలి. పాజిటివ్ ఉంది, ఇది కన్సిడర్ చేయాలి. అండ్ ఫైనల్ థింగ్ వీ డూ ఇస్ there is only two things we do. This thing check ఎక్కడ స్టార్ట్ అవుతుంది. లైక్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే వేర్ ద ఫస్ట్ పాజిటివ్ థింగ్, బికాస్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ యూనిక్ అప్రోచ్. ఉంటే ఒక యూనిక్ అప్రోచ్ ఉంటుంది, లేదంటే అసలు సొల్యూషనే ఉండదు. ఇక్కడ పాజిటివ్ ఎలిమెంట్ ఉంది అంటే దేర్ విల్ బి దీస్ త్రీ విల్ బీ ఈక్వల్ టు దీస్ త్రీ నెగిటివ్ ఎలిమెంట్స్ విల్ బీ ఈక్వల్ టు దీస్ టూ పాజిటివ్ ఎలిమెంట్స్. సో దిస్ విల్ బీ వన్ అండ్ ఓన్లీ యూనిక్ సొల్యూషన్. ఉంటే సొల్యూషన్ ఉంటుంది, లేదంటే ఉండదు. సో దట్స్ వై వీ బ్లైండ్లీ టేక్ దిస్ యాజ్ ద స్టార్టింగ్ పాయింట్. ఇది మనం కోడ్లో ఎలా చేస్తామంటే లైక్ వీ డూ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఇఫ్ ఇట్స్ ఎ నెగిటివ్ ఎలిమెంట్ వీ డోంట్ కన్సిడర్ ఇట్. ఇఫ్ ఇట్స్ ఎ పాజిటివ్ ఎలిమెంట్ దెన్ ఇట్ విల్ బీ ద స్టార్టింగ్. వీ టేక్ ఎ స్టార్ట్ వేరియబుల్. It will be the start variable. Like we do is each and if it's negative we skip it. If it's positive that will be the start element. Because it is the first positive element, then there will be a solution definitely, and that will be unique also. అందుకే ఇంకా ఇదే సొల్యూషన్ అయిపోద్ది. అది మనం ఎలా చేస్తామంటే we constantly check the total gas, total cost, because we have to finally check if ఇంత చేసిన తర్వాత మనకు స్టార్ట్ కూడా వచ్చిన తర్వాత టోటల్ గ్యాస్ ఇస్ లెస్ దాన్ టోటల్ కాస్ట్ అయితే వి రిటర్న్ -1. అండ్ ఎస్పెషలీ ద మెయిన్ కీ థింగ్ ఈజ్ వీఆర్ క్యాల్కులేటింగ్ ద ట్యాంక్లో ఎంత ఉంది కాన్స్టెంట్గా అది చెక్ చేస్తూ ఉంటాం. ట్యాంక్లో ఒకవేళ నెగిటివ్ ఉంటే మనం దాన్ని జీరోగా చేసేస్తాం. ఇక్కడ ట్యాంక్ నెగిటివ్ ఉంది కదా, ట్యాంక్ వేరియబుల్, ఇక్కడ ట్యాంక్ నెగిటివ్ ఉంది, జీరో చేసేస్తాం. వి డూ ఇస్ గ్యాస్ మైనస్ కాస్ట్, దట్ ఈస్ -2. ఒకవేళ ట్యాంక్ నెగిటివ్ ఉంటే జీరో చేసేస్తాం. ట్యాంక్ నెగిటివ్ ఉంటే జీరో చేసేస్తాం. ట్యాంక్ నెగిటివ్ ఉంటే జీరో చేసేస్తాం. ట్యాంక్ దిస్ ఈజ్ నాట్ నెగిటివ్, రైట్? దెన్ వీ డూ ఈస్ 4 - 3. ట్యాంక్ విల్ బీ 3. దెన్ ఇట్ విల్ బీ స్టార్టింగ్ పాయింట్. హౌ ఇట్ విల్ బీ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడికి వచ్చేస్తే వీ డూ వెన్ ట్యాంక్ ఈజ్ లెస్ దాన్ 2 వీ విల్ మేక్ ద ట్యాంక్ 0 అండ్ ఆల్సో స్టార్ట్ విల్ బీ i+1. ఇది 0 1 2 3 third position will be start. We do that. This is the gas station problem. We return the start in the final. That's it.